హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు టేస్టీగా ఉండే మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. ఈ మటన్ కర్రీ చపాతీ, రైస్, రోటీ దేనిలోకైనా చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా అద్రిపోతుందండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఇక్కడ నేను 1 కిలో మటన్ని ముందుగానే ఉప్పు, పసుపు వేసి ఉడికించి పెట్టుకున్నానండి. ఇలా ఉడికించుకోవడం వలన మటన్ త్వరగా చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకును ఇలా చీలికలుగా చేసి వేయాలి. అలాగే కాస్త షాజీరా వేసి ఇప్పుడు కట్ చేసిన 2 ఉల్లిపాయలను వేసుకోవాలి. ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకోవాలండి. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత పసుపు, అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించిన మటన్ని వేసి కలపాలి. ఇదంతా బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు సరిపడా కారం వేసుకోవాలి. మటన్ కాబట్టి కారం కాస్త ఎక్కువగానే పడుతుందండి. అలాగే 1 చెంచా ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇలా కలిపి ఇప్పుడు ముందుగా ఉడికించిన ఇవి మటన్ వాటర్ అండి. ఈ వాటర్ అంతా వేసుకోవాలి. నేను కేవలం మటన్ వాటరే వేస్తున్నానండి. ఎక్స్ట్రా వాటర్ ఏమీ వేసుకోవడం లేదు. ఇదంతా బాగా కలిసేలా కలిపి అలాగే 1/2 చెంచా గరం మసాలా, కాస్త కస్తూరి మేతి, కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఇలా అంతా కలిపి మూత పెట్టి ఉడకనివ్వాలి. ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి. మనం ముందుగానే మటన్ని ఉడికించాం కాబట్టి ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, నేను గ్రేవీ ఎక్కువగా పెట్టలేదు, చాలా తక్కువగానే పెట్టానండి. ఈ మటన్ కర్రీ రెడీ అయింది. దీన్ని వేరొక బౌల్లోకి తీసేసుకోవాలి. ఈ కర్రీ చపాతీ, రోటీ, రైస్ దేనిలోకైనా చాలా బాగుంటుందండి. సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి.